రాష్ట్రంలో పొడి వాతావరణం కొనసాగుతోంది. పగటి ఉష్ణోగ్రతలు గరిష్ట స్థాయిని దాటుతున్నాయి. సాయంత్రం వేళల్లో వాతావరణం చల్లబడుతోంది. అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన చిరుజల్లులు, వడగళ్ల వానలు పడుతున్నాయి. ఉదయమంతా ఉక్కపోతతో తీవ్ర ఇబ్బందులు పడిన ప్రజలు చల్లని వాతావరణానికి కాస్త సేద తీరుతున్నారు. ఇదిలా ఉండగా సూరన్న రికార్డుల మీద రికార్డులు కొడుతున్నాడు. దునియాల ఎక్కువ గర్మి ఉన్న పట్నాల 20కి 19 మన దేశంలోనే ఉన్నాయంటే చూడుర్రిగా. అవి సుత బీహార్, ఒరిస్సా, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలనే 44 డిగ్రీలు ఎండలు కొడుతున్నాయట. అటు దిక్కు టాప్ 20లో ఉన్న బయటి దేశం అంటే నేపాలే. మన తానేమన్నా తక్కువనా? 44 డిగ్రీలకు వచ్చింది కొన్ని జిల్లాల్లో. కాకుంటే నిన్నీయాల మబ్బుల వడుడుతోటి ఎండ జరంత తగ్గిందట. కానీ ఏప్రిల్ నెలలనే గీ తీర్ల కొడితే ఇక అచ్చే నెలలా ఎట్లుండాలే? రోణి కార్తేలా రోలు వలుగుతాయి అంటారు. గాలెక్కన ఇంకెంత తిప్పలో. గింతగనం గర్మి ఎందుకు పెరుగుతుందంటే ప్రకృతిని గంత మంచిగా చూసుకుంటున్నాం. చెట్లు జల్గుడు, గుట్టలు గుట్కిమనుడు, అడవులు ఆగం చేసి కాంక్రీట్ జంగళ్లు పెంచుడు. డెవలప్మెంట్ పేరు మీద గిట్ల ఆగం చేస్తుండే వరకు కొలిమి పక్కన కూసున్నట్టే అవుతుంది. అమ్మో, ఉబ్బరం పెరిగిందని ఏసి ఇంకింత పెంచుతున్నాం. ఫ్యాన్లు, కూలర్లు ఇంకో కట్క ఎక్కువ పెడుతున్నాం గాని పచ్చదనం తగ్గే తిప్పలైతుందని చూసుకుంటలేమన్నట్టు. పరిస్థితి గిట్లనే ఉంటే రేపు ఈ భూమి మీద బతుకుడు కూడా కష్టమే. ఇంకో గ్రహం చూసుకోవాల్సిందే మళ్ళా.